హాయ్ ఫ్రెండ్స్, నేను నివేదిత 10th క్లాస్ చదువుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ 6th క్లాస్ చదువుతున్నాను. ఈ ఛానల్లో మీరు చూస్తున్న యానిమేషన్ వీడియోస్ చేసింది మేమే. మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ బటన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఉంటున్న కమలాకర్, సునీతల ముద్దుల కొడుకు శ్రీకర్ దొనకొండ గ్రామంలో ఉంటున్న వాళ్ళ నానమ్మను చూడడం కోసం తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని కారులో బయలుదేరాడు శ్రీకర్. ఒంటరిగా ప్రయాణం ఎందుకు నాన్న అంటున్నా వినకుండా బయలుదేరాడు. దారిలో ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా దొనకొండ గ్రామం చేరుకున్నాడు శ్రీకర్. శ్రీకర్ను చూసిన నాన్నమ్మ చాలా సంతోషించింది. చాలా రోజుల తర్వాత రావడంతో చాలామంది గ్రామస్తులు కూడా శ్రీకర్ను చూడ్డానికి వచ్చారు. సాయంత్రం శ్రీకర్ బయటికి వెళ్తాను అనడంతో తోడుగా పక్కింటి జీవన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పింది నానమ్మ. జీవను, శ్రీకరు ఇద్దరూ కలిసి గ్రామంలో అలా వెళ్తుండగా ఆకాశంలో ఒక విమానం కనిపించింది. ఆ విమానాన్ని చూసి జీవను, మా ఊర్లో విమానాశ్రయం ఉంది కానీ విమానాలు మాత్రం ఆగవు అన్నాడు. అదేంటి, మీ ఊర్లో విమానాశ్రయం ఉందా అని అడిగాడు శ్రీకర్. అవును, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన విమానాశ్రయం. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్యూలింగ్ కోసం అని చెప్పి ఇక్కడ విమానాలు ఆపేవాళ్ళంట. ఇప్పుడైతే మొత్తం పాతబడిపోయింది, భూత్ బంగ్లా లాగా తయారైపోయింది. అక్కడ దయ్యాలు ఉంటాయని కూడా అంటారు. ఆ కాలంలో బ్రిటిష్ వాడు కట్టాడు కానీ ఇప్పుడు దాన్ని ఎవ్వరూ వాడడం లేదు అని చెప్పాడు. అవునా, అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దాం, వెళ్దాం పద అని శ్రీకర్ బలవంతంగా జీవన్ని తీసుకుని విమానాశ్రయం చేరుకున్నాడు. విమానాశ్రయం దగ్గరికి వెళ్ళి సరదాగా అలా చూస్తున్న శ్రీకర్కి ఎవరో ఒక అమ్మాయి సడన్గా కనిపించి మాయమైపోయింది. అర్థం కాలేదు, ఎవరబ్బా అనుకున్నాడు. మళ్ళీ కనిపించింది, మళ్ళీ మాయమైపోయింది. ఎవరో అని ఆ అమ్మాయి కోసం వెతుకుతుండగా మరొకసారి బిల్డింగ్ లోపల కిటికీలో కనిపించింది. శ్రీకర్ ధైర్యం చేసి వెళ్ళి పలకరించాడు. ఆ అమ్మాయి చాలా సరదాగా మాట్లాడింది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. జీవన్ బయట నుంచి గట్టిగా కేకలేస్తున్నాడు, వెళ్దాం పద లేట్ అయిపోతుంది అని. జీవన్ బాధ భరించలేక ఇంటి దారి పట్టాడు శ్రీకర్. దారిలో జీవను, నీకు కనిపించిన అమ్మాయి నిజంగా అమ్మాయి కాదు, అదొక దయ్యం అన్నాడు. పోరా అని నవ్వుకున్నాడు శ్రీకర్. రాత్రి శ్రీకర్ పడుకుని నిద్రపోతూ ఉండగా చెవిలో ఏదో గొనిగినట్టుగా గుసగుస వినిపిస్తా ఉంది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఎవ్వరూ లేరు. పక్కన ఏదో సౌండ్. లేచి కూర్చున్నాడు. తలుపుకున్న అద్దంలో ఒక వికృతమైన ఆకారం కనిపించింది. ఏంటిది, ఎవరు అని అనుకుంటుండగా ఆ వికృతమైన ఆకారం సడన్గా విమానాశ్రయంలో కనిపించిన అమ్మాయిలాగా మారిపోయింది. శ్రీకర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ అమ్మాయా కాదా, నా భ్రమణ అనుకుంటుండగా ఆ అమ్మాయి డోరుకున్న అద్దం మీద చేయి పెట్టి శ్రీకర్ని పిలిచింది. ఓ, ఇది నా భ్రమ కాదు, అమ్మాయి నిజంగానే వచ్చింది అని చెప్పి తలుపు తీసి బయటకు వెళ్ళాడు శ్రీకర్. కాసేపు సరదాగా అలా బయటకు వెళ్దాంరా అందే అమ్మాయి. ఇద్దరూ బయలుదేరారు. అలా నడుచుకుంటూ రోడ్డు మీద పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తిన్నగా విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం దగ్గరికి వాళ్ళు చేరుకోగానే ఆ పాత బిల్డింగ్ కాస్త ఒక పెద్ద బంగ్లా లాగా మారిపోయింది. లోపలికి అడుగు పెట్టగానే ఒక రాజమహల్ లాగా దగదగా మెరుస్తూ ఉంది ఆ బిల్డింగ్. శ్రీకర్ ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి, నా పేరు మాయ, నేను నీకు నచ్చానా అని అడిగింది. నువ్వు చాలా బాగున్నావు అన్నాడు శ్రీకర్. సరే, అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఆ అమ్మాయి. పెళ్ళా? ఇప్పుడు పరిచయం అయ్యి అప్పుడే పెళ్ళేంటి? అయినా మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేను అన్నాడు శ్రీకర్. నన్ను పెళ్లి చేసుకోవా అని ఆ అమ్మాయి చాలా కోపంగా వికృతంగా అరవసాగింది. ఆ అమ్మాయి మొహం సడన్గా మారిపోయింది. ఒక్కసారిగా ఆ అమ్మాయి మాయమైపోయింది. శ్రీకర్కు చాలా భయం వేసింది. అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. అంతలోకే సడన్గా ఒక వికృతమైన ఆకారం శ్రీకర్ ముందు ప్రత్యక్షమైంది. అది శ్రీకర్ చుట్టూ తిరుగుతూ శ్రీకర్ గొంతు కొరికేస్తా అన్నట్టుగా దగ్గరకు వచ్చేస్తుంది. శ్రీకర్కు చాలా భయం వేసింది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి కుప్పకూలి పడిపోయాడు. తెల్లవారింది. శ్రీకర్ వాళ్ళ నానమ్మ
శ్రీకర్ కోసం ఇల్లంతా వెతుకుతుంది. బెడ్రూమ్లో చూస్తే శ్రీకర్ లేడు. ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి జీవన్ని ఇంకా చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. అందరూ కలిసి శ్రీకర్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎవరో నిన్న విమానాశ్రయంకి వెళ్ళాడు, అక్కడికి ఏమన్నా వెళ్ళుంటాడా అని అనడంతో అందరూ కలిసి విమానాశ్రయం దాకా వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూసిన వాళ్లకు శ్రీకర్ అక్కడ కళ్ళు తిరిగి పడి ఉండడం కనిపించింది. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీకర్ని లేపి ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక శ్రీకర్ హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ శ్రీకర్ ఇదివరకులా లేడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడలేడు. ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. ఎప్పుడూ రూమ్లోనే ఉంటాడు. కొన్ని సంవత్సరాలుగా రూమ్లోనే ఉండి లావ్ అయిపోయి వయసులో పెద్దవాళ్ళగా కనిపిస్తూ పిచ్చోళ్లాగా తయారైపోయాడు. 1980లో ఈ సంఘటన నిజంగా జరిగిందని చెబుతారు. మనకు తెలిసినది శ్రీకర్ కథ ఒక్కటే, కానీ మనకు తెలియకుండా ఇంకా ఇలాంటి ఎన్ని కథలు ఉన్నాయో.